గ్లోబల్ మాదిగ డే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సుప్రీంకోర్టులో కూడా చాలా సంవత్సరాల నుంచి వాద ప్రతివాదనలు లేదా పంజాబ్ కేసు పెండింగ్ ఉండడం, ఆనాటి ప్రభుత్వాలు ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో సరైన విధంగా వాదించకపోవడం వల్ల, అందులో భాగస్వామ్యం తీసుకోకపోవడం వల్ల చాలా సంవత్సరాల నుంచి వాయిదాలు పడుతూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత చేపట్టిన తర్వాత మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారిని పిలిచి సుప్రీంకోర్టులో కేసు మాదిగ వర్గీకరణ ఉపకులాలకు సంబంధించి కేసు ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ కేసులో ఇంప్లీడ్ అయి మన వాదనను వినిపించి తద్వారా వీళ్లకు న్యాయం చేయాలని చర్చ చేసి శాసనసభలో ఉన్న పార్టీలకు అతీతంగా అందరినీ మాదిగ ఎమ్మెల్యేలను దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో పిలిపించి నేను మాట్లాడి అభిషేక్ సింఘ్వీని, ముఖ్యమైన సల్మాన్ ఖుర్షీద్ను, ఇలాంటి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులను నియమించి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు కేసులో ఇంప్లీడ్ అయి ఆ కేసులో వాదన వినిపించి ఆ జడ్జిమెంట్ రావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. చాలా మంది జడ్జిమెంట్ వాటంతటా అదే వచ్చిందని మిత్రులు అనుకుంటున్నారు. కాదు. రోజులు కూర్చొని సుప్రీంకోర్టులో వాదన వినిపించిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. తీర్పిచ్చిన సందర్భంగా శాసనసభ జరుగుతూ ఉండే నాకు అధికారులు సుప్రీంకోర్టులో అనుకూలమైన తీర్పు వచ్చిందని చిట్టి పంపిస్తే అక్కడికక్కడే శాసనసభలో స్పష్టంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని శాసనసభ వేదికగా నేను చెప్పడం జరిగింది. మాదిగ ఉపకులాల వర్గీకరణ తెలంగాణ